जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने।
नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण హరే కృష్ణ ఈరోజు మనం చాలామంది ఈరోజు డిసెంబర్ 31వ తేదీ మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం ముగుస్తుందని మరి రేపటి రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కాబట్టి దానిని ఉద్దేశించి మనం శాస్త్రబద్ధమైనటువంటి కొంత చర్చ మనం చేద్దాం. మనకి వైదిక విధానాన్ని అనుసరించి రోజు అనేది సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. మనకి అహోరాత్రములు అనేటువంటి మాట ఉంది. అహోరాత్రములు, అహహ అంటే పగలు అని, రాత్రి అంటే అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ అహోరాత్రములు అనేటువంటి పదం నుంచే ఈ హోరా అనేటువంటి పదం కూడా ఉందన్నమాట. హోరా అంటే అది ఈ పగటి సమయం ఏదైతే ఉందో 12 గంటల పగటి సమయం, దాని యొక్క గణనకు సంబంధించినటువంటి పదం అది. ఈ హోరా అనేటువంటి పదం నుంచే ఇంగ్లీష్లో మనం ఏదైతే HOUR హవర్ అని చెప్పుకుంటున్నామో, ఈ హార్ అని చెప్పి కూడా అంటారు. రకరకాల దేశాల్లో రకరకాలుగా పలుకుతుంటారు దాన్ని. అది కూడా వాస్తవానికి సంస్కృతం నుండి వచ్చినటువంటి పదమే. అయితే మనకి ఈ భౌతిక ప్రపంచం ఈ చీకటితో కూడుకున్నటువంటిది. అందుకే మనకి శాస్త్రాలు తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి చెప్తున్నాయి. అంటే చీకటి నుండి వెలుగు వైపుకి వెళ్ళాలి. ఎందుకంటే వెలుగు అది జ్ఞానానికి సంకేతం, వెలుగు శుభానికి సంకేతం.
అలాగే చీకటి అది అజ్ఞానానికి సంకేతం. చీకటి అనేది అది తమో గుణానికి సంకేతం అన్నమాట. ఆ! అందుచేత శాస్త్రాలన్నీ కూడా మనకేం చెప్తున్నాయంటే ఎప్పుడు కూడా వెలుగులో ఉండాలి అని. వెలుగులో ఉండాలి అంటే అర్థం ఏమిటి? అంటే మనల్ని మనం ఎప్పుడు కూడా ఆహ్, ఈ జ్ఞానపు వెలుగులో మనం ఉంచుకోవాలి అని చెప్పి. అందుచేత సాధారణంగా మనకి ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆహ్, వాస్తవ స్థితి ఏమిటంటే ఎప్పుడు చీకటిగా ఉండడం అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం అంటేనే అంధకారంతో కూడుకొని ఉండేటువంటిది. ఆ! అందుకని భగవంతుడు మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవులను ఉద్ధరించడం కోసం ఆయన ఈ సూర్యచంద్రులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి పగటి సమయంలో మనకి సూర్యుడు, అలాగే రాత్రి సమయంలో చంద్రుడు. హ్మ్. ఈ విధంగా ఏర్పాటు ఉంది. కాబట్టి మనకి రోజు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సూర్యోదయంతో మనకి రోజు ప్రారంభమవుతుంది. అది వైదికమైనటువంటి లెక్క. కానీ పాశ్చాత్య విధానం ఏమిటంటే వాళ్ళు ఆహ్, అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత అప్పుడు రోజు ప్రారంభం అవుతున్నట్టుగా లెక్క వేస్తారు. కానీ వైదిక విధానంలో అది కాదనమాట. సూర్యుని యొక్క గమనం చాలా ముఖ్యమైనటువంటిది. మనకి వైదిక గణనలో 2 విధాలైనటువంటి సంవత్సరాలు లెక్కించబడతాయి. ఒకటి సౌరమానం, రెండవది చాంద్రమానం. హ్మ్. ఈ సౌర సంవత్సరం ఏదైతే ఉందో, అసలు ఈ సంవత్సరం అనేది ఎలా లెక్కించబడుతుంది అంటే, మన మన ఊర్ధ్వంగా చూసినట్లయితే ఏదైతే అనంతమైనటువంటి ఆకాశం ఉందో, ఈ అనంతమైనటువంటి ఆకాశం ఒక చక్రంగా మనం తీసుకున్నట్లయితే దాన్ని క్షితిజము అంటారు. ఆ! ఇది ఒక చక్రం మనం చూసుకున్నట్లయితే చక్రం అనేది ఎప్పుడు కూడా 360 డిగ్రీలు ఉంటుందన్నమాట. 360 డిగ్రీలు. కాబట్టి ఈ 360 డిగ్రీలని 12 భాగాలు చేయడం జరిగింది. ఈ 12 భాగాలను కూడా 12 రాసులుగా మనకి లెక్కించబడుతుంది. ఆ! మరి ఈ 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, ఈ 12 రాసులలోనూ కూడా అంటే ఈ చక్రంలో అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి సూర్యుని యొక్క గమనం ఎలా ఉంటుందంటే, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఆయన నెల రోజుల పాటు ఉంటాడనమాట. అంటే ఒక రాశిని దాటడానికి సూర్యునికి 30 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఏదైతే మనం సంవత్సరంగా చెప్తున్నామో, ఈ సౌర సంవత్సరంలో మరి 12 రాసులున్నాయి కాబట్టి ఖచ్చితంగా 12 నెలలుంటాయి. ఆ విధంగా లెక్క. అయితే సూర్యుడు ఒక రాశి నుండి ఆహ్, మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణము అని చెప్పంటారు. అంటే ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి వెళితే దాన్ని సంక్రమణము అని చెప్పంటారు. అందుకే మనకి ప్రతి నెలలో కూడా వైదిక పంచాంగంలో చూసినట్లయితే ఈ సంక్రమణం అనేటువంటిది ఉంటుంది. అంటే సూర్యుడు ఆ రాశిని వదిలి మరొక రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు అనేది. మనకి అదేవిధంగా ప్రస్తుతం సూర్యుడు ధనస్సు రాశిలో ఉన్నాడనమాట. హ్మ్. ఈ ధనస్సు రాశిలోంచి సూర్యుడు మనకి జనవరి 14, 15 తేదీల్లో ఆయన ఆహ్, మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దానినే మకర సంక్రమణం అని చెప్పంటారు. దానినే మకర సంక్రాంతి అని చెప్పంటారు. మరి మరొక విశేషం ఏంటంటే మనం చూసినట్లయితే సూర్యుడు ఇప్పటివరకు ఆయన దక్షిణంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట. మనకి మొత్తం 12 రాశులున్నాయి. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఇట్లా. మరి ఇప్పటివరకు 6 నెలల సమయం ఆయన అంటే మనకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది మనకు తెలిసిందే. అయితే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. కానీ సంవత్సరానికి 6 నెలల పాటు ఆయన తూర్పు నుండి దక్షిణం వైపు 6 నెలల పాటు గమనం ఉంటుంది. అలాగే తూర్పు నుండి ఉత్తరం వైపు 6 నెలల పాటు గమనం ఉంటుంది. హ్మ్. మరి దక్షిణ గమనాన్ని ముగించుకొని ఉత్తరం వైపుగా గమనాన్ని ప్రారంభించేటువంటి సమయాన్ని ఉత్తరాయణము అని చెప్పంటారు. మరి ఉత్తరాయణం అనేది మనకి జనవరి ఏదైతే ఈ మకర సంక్రమణం ఏదైతే ఉందో అక్కడ నుండి మనకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుందన్నమాట. అంటే
మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, ఈ 6 నెలలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి సూర్యుడు ఉత్తరంగా ప్రయాణించేటువంటి సమయం. అలాగే ఇక చంద్రుడి యొక్క గమనాన్ని మనం చూసినట్టయితే మరి చంద్రుని యొక్క గమనం వేరేగా ఉంటుంది. అంటే ఒక్కొక్క గ్రహానికి వారి వారి యొక్క వేగాలు భిన్నంగా ఉంటాయన్నమాట. చంద్రుడు సూర్యుని కంటే వేగంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. మనం చూసినట్లయితే మరి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం అనేటువంటివి 12 మాసాలు. మరి చంద్రుడు కూడా ఆయన కూడా అలా ప్రయాణిస్తూ ఉంటాడు. కానీ చాంద్రమాసానికి మనం చూసినట్లయితే 28, 29 రోజులు ఉంటాయి. సూర్యుని యొక్క గమనం అవి ఆయన నెల రోజులు పడితే మరి చంద్రుడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన పౌర్ణమి నాడు చంద్రుడు ఏ రాశిలో అంటే పౌర్ణమి నాడు ఆయన ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంటుంది. ఉదాహరణకి కృత్తిక నక్షత్రం ఉన్నాడు అనుకోండి, పౌర్ణమి నాడు దానికి కార్తీక మాసం అనేటువంటి పేరు వస్తుంది. మనకి ఈ చాంద్రమానంలో మనం చూస్తే అందులో కృష్ణపక్షం, శుక్లపక్షం అనేటువంటివి 2 ఉంటాయి. మళ్ళీ అంటే శుక్లము అంటే ఏమిటి? తెలుపు. కృష్ణ అంటే నలుపు అని అర్థం. శుక్లపక్షము అంటే ఎప్పుడైతే అమావాస్య నుండి మళ్ళీ పౌర్ణమి వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం శుక్లపక్షం అని అంటాం. అలాగే పౌర్ణమి నుండి మళ్ళీ అమావాస్య వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం కృష్ణపక్షము అని చెప్పి అంటాం. ఈ విధంగా ఆయన ఈ 2 పక్షాలు ఉంటాయి ఒక్కొక్క మాసానికి మనం లెక్క వేస్తాం. సో మనకైతే చైత్ర మాసం, అలాగే దీంతో పాటుగా మనకి ఋతువులు 6 ఉన్నాయి. మళ్ళీ మాసాలు 12, ఋతువులు 6. అంటే ఒక్కొక్క ఋతువు మనకి 2 నెలల పాటు ఉంటుందన్నమాట. మరి మొట్టమొదటి ఋతువు ఏమిటి అంటే వసంత ఋతువు. వసంత ఋతువులో మనం దేనిని చూస్తాం ముఖ్యంగా? వసంతం అంటే రంగు అని అర్థం. వసంతం అంటే రంగు అని అర్థం. అంటే ఈ వసంతానికి ముందున్నటువంటి ఋతువు ఏమిటి? వసంతానికి ముందు అంటే ఈ 6 ఋతువుల్లో చివరి ఋతువు ఏమిటి? శిశిరము అని చెప్పి అంటాము. శిశిరము అంటే ఫాల్ అని చెప్పి అంటారు. అంటే ఆకులు రాలేటువంటి సమయం. చెట్లన్నీ కూడా మీరు చూసినట్లయితే ఈ శిశిర ఋతువులో అవి ఆకులన్నీ కూడా రాలిపోయి ఉంటాయి. మళ్ళీ వసంతం వచ్చేటప్పటికి అవన్నీ కూడా చిగురిస్తాయి అన్నమాట. దీన్ని వసంత ఋతువు అని చెప్పి అంటాం. ఇప్పుడు వసంతం అంటే అంతా కూడా మనం చూస్తే అంతా కూడా చక్కగా రంగు అంతా కూడా పచ్చగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా పుష్పాలు పూస్తాయి చక్కగా. చూడండి, వసంత ఋతువు అని చెప్పి అంటాం దాన్ని. మొట్టమొదటిది వసంత ఋతువు. అంటే ఏదైనా సరే పుట్టడం అనేది ఆరంభం, అంతే కదా. ఇప్పుడు ప్రకృతిలో కాదు, మనం ఏ జీవి అయినా సరే ముందు మరణం ఉంటుందా లేకపోతే జననం ఉంటుందా చెప్పండి? జననమే కదా ముందు. కాబట్టి చిగురించడం అనేది ముందు చిగురిస్తుంది, తర్వాత అది క్రమంగా ఎదుగుతుంది. రాలిపోవడం అనేది ముగింపు. ప్రకృతిలో మనం చూసేటువంటి విధానం. అలాగే మన జీవితంలో కూడా మనం జన్మ తీసుకుంటాం. జన్మ తీసుకున్న తర్వాత మన దేహంలో కూడా మనకి 6 ఋతువులు ఉంటాయి మనం చూసినట్లయితే. వీటిని షడ్వికారాలు అని చెప్పంటారు. సంవత్సరంలో మనకి 6 వికారాలు కనిపిస్తున్నాయి. వికారము అంటే ఏంటంటే మార్పు. ఏమిటవి? ఆ కాలంలో వచ్చేటువంటి 6 మార్పులు అంటే సంవత్సర కాలంలో అంటే ఒక నూతన సంవత్సరం మనం చూసినట్లయితే ఒక రాశి చక్రం తిరిగేటప్పటికి మనకి 6 రకాలైనటువంటి మార్పులు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఏమిటంటే వసంతం, తర్వాత గ్రీష్మం, తర్వాత వర్ష ఋతువు, తర్వాత శరద్ ఋతువు, తర్వాత హేమంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు. ఇప్పుడు వసంత ఋతువు అంటే అన్నీ కూడా చిగురుస్తాయి. తర్వాత గ్రీష్మ ఋతువు అంటే ఏమిటి? తీవ్రమైనటువంటి వేడి. తర్వాత వర్ష ఋతువు అంటే వర్షాలు పడతాయి.
తర్వాత శరదృతువు. శరదృతువు అంటే వర్షాకాలం కొంచెం ముగిసి మళ్ళీ ఇది వర్షాలు తగ్గుముఖం పట్టేటువంటి సమయం అన్నమాట శరదృతువు. తర్వాత హేమంత ఋతువు అంటే ఏమిటి? హిమము అంటే మంచు, మంచు కురిసేటువంటి నెల. ఉం? తర్వాత శిశిర ఋతువు అంటే ఏమిటి? రాలిపోవడం. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి మనిషి జీవితంలో కూడా మనం చూస్తే మన జీవితం కూడా ఆ, ఈ విధంగా ఏమిటంటే 6 రకాల మార్పులు కనిపిస్తాయి. మొట్టమొదట వసంతం అంటే మనందరం కూడా పుడతాం ముందు కదా, జన్మ తీసుకోవడం అనేది ఉంటుంది. పుట్టిన తర్వాత మనం ఎదుగుతాం. ఎదగడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఆ, పిల్లలు ఎదిగేటప్పుడు మంచి వేడి ఉంటుందన్నమాట. చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది గ్రీష్మ ఋతువు లాంటిది అనమాట. ఎప్పుడైతే అతడు ఒక విధంగా మధ్య వయసుకు వస్తాడో, ఆ, మధ్య వయసుకు వచ్చేటప్పటికి ఆ, వర్ష ఋతువు అనమాట. కొంచెం చల్లబడతాడు అనమాట. అంటే కొంచెం తీరికగా ఆలోచించడం మొదలు పెడతాడు. అంతే కదా, కొంచెం ఆలోచన పరిజ్ఞానం అంతా కూడా వస్తుంది అప్పుడు. తర్వాత శరదృతువు. శరదృతువు అంటే ఏమిటంటే అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది అనమాట. చూడండి, మనకి వర్షాకాలం చూస్తే మొట్టమొదటి వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది? మొత్తం నదీ జలాలు, జలాశయాలన్నీ కూడా మురికి మురికిగా ఉంటాయి మొత్తం. ఎందుకంటే మట్టి అంతా కూడా ఎర్రగా ఉంటాయి మీరు చూస్తే, కాలువలు, నదులు ఇవన్నీ కూడా. కానీ శరదృతువు వచ్చేటప్పటికి వాటిలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా కిందకి తేరుకుంటుంది. తేరుకుని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ శరదృతువు అనేది ఎలాగంటే జీవితంలో అంటే మనం పుడతాం, తర్వాత వేడి ఉంటుంది, బాగా ఉత్సాహం ఉంటుంది, తర్వాత కొంచెం చల్లబడతాం, తర్వాత కొంచెం మెచ్యూరిటీ అని చెప్పి అంటాం. చూడండి, పరిపక్వత అనేది వస్తుంది మనిషికి. ఆ? తర్వాత ఇక హేమంత ఋతువు. హేమంత ఋతువు అంటే ఇంకా క్రమక్రమంగా ఆ, ఇంద్రియాలన్నీ కూడా తమ యొక్క శక్తిని కోల్పోతాయి అనమాట. చూడండి, ఇట్లా మునగడ తీసుకోవడం అంటారు. హేమంత ఋతువు, ఇప్పుడు శీతాకాలం రాగానే అందరూ ఏం చేస్తారు? చలికి వణుకుతూ ఉంటారు. గ్రీష్మానికి ఇది వ్యతిరేకం అనమాట, హేమంతం అనేటువంటి. గ్రీష్మలో అంతా కూడా వేడి ఉంటుంది, అంతా ఇది చేయాలని చెప్పి. కానీ ఈ హేమంత ఋతువు వచ్చేసరికి మన ఇంద్రియాలు ఏవైతున్నాయి సహజంగానే అవి బలహీనం అవుతుంటాయి. ఇంకా శిశిర ఋతువు అంటే మరణం, రాలిపోతుంది, శరీరం రాలిపోతుంది అనమాట. సో ఇలా అందుకే మానవ శరీరంలో కూడా మనకి 6 రకాల వికారాలు ఉన్నాయి. ఎందుకంటే కాలంలో మనకి 6 రకాల వికారాలు ఉన్నాయి. ఆ? మరి మొట్టమొదటి ఈ వసంత ఋతువు ఏదైతే ఉందో, మనకి 12 మాసాలు ఉన్నాయి కదా సంవత్సరానికి. ఒక్కొక్క ఋతువు 2 మాసాల పాటు మనకు ఉంటుంది. వసంత ఋతువు 2 మాసాల పాటు ఉంటుంది. ఏమిటది? చైత్రము, వైశాఖము అని చెప్పంటాం. చైత్రం, వైశాఖం అనేది వసంత ఋతువు. తర్వాత జ్యేష్టం, ఆషాఢం, అది వచ్చేసరికి తీవ్రమైనటువంటి ఎండలు ఉండేటువంటి సమయం. తర్వాత శ్రావణం, భాద్రపదం, వర్షాలు పడతాయి ఆ సమయంలో. శ్రావణం, భాద్రపదం. తర్వాత అశ్వయుజం, కార్తీకం, ఈ రెండు కూడా ఏమిటవి? శరదృతువు. చూడండి, అందుకే కార్తీక మాసం, ఆ మాసం చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. తర్వాత మార్గశీర్షం, కార్తీకం తర్వాత మార్గశీర్షం మాసం జరుగుతుంది ఇప్పుడు. దాని తర్వాత పుష్యం, ఈ 2 మాసాలు ఉంటాయి. తర్వాత మాఘం, పాల్గొనం, మాఘమాసం, పాల్గొన మాసం. ఇట్లా మనకి ఈ నెలలు కూడా మనం చూసినట్లయితే, మరి చైత్రమాసంలో చైత్రం, వైశాఖం మనం చూస్తే ఈ 2 నెలలు కూడా అన్నీ కూడా చిగురిస్తాయి అన్నమాట చక్కగా. మనకి ఉగాది అని చెప్పి అంటాం. మొట్టమొదట అంటే ఈ వసంత ఋతువు ప్రారంభం అయ్యేటువంటి రోజుని వైదిక సాంప్రదాయంలో సంవత్సరం యొక్క ఆరంభంగా చెప్తారు. అయితే మనం ఈ భారత ఉపఖండంలో మనం చూసినట్లయితే అన్ని చోట్ల వసంత ఋతువు ఒకేసారి రాదు. అందుకే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో మరి నూతన సంవత్సరం అనేది వివిధ సందర్భాల్లో జరుపుకుంటారు. అవునా కదా? ఉదాహరణకి కర్ణాటకలో, ఆంధ్రదేశంలో, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఎప్పుడు జరుపుకుంటాం మనం వసంత ఋతువు? నూతన సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం?
ఉగాదికి చైత్రమాసం ప్రారంభంలో. కానీ తమిళనాడులో చూసినట్లయితే దాదాపుగా 15 లేకపోతే ఒక నెల రోజుల పాటు భేదం ఉంటుంది మనకి వాళ్ళకి నూతన సంవత్సరం రావడానికి. కొంతమంది నూతన సంవత్సరాన్ని దీపావళి సమయంలో కొంతమందికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ మార్పులు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి. ఎందుకంటే ప్రపంచం అంతా వాతావరణం ఒకే విధంగా ఉండదు కదా. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రకృతి యొక్క నడకపై ఆధారపడినటువంటి సందర్భాలన్నమాట. అందుచేత మనం చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా ఒకే విధానం ఉండడం అనేది అసంబద్ధం. ఎందుకంటే ప్రపంచంలో అనేకమైనటువంటి భౌగోళిక పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి అనేక రకాలుగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఏదో సంవత్సరం ప్రపంచం అంతటికీ కూడా ఈ రోజే నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అది. వసంత ఋతువు అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నూతన సంవత్సరం అనేది చిగురించడంతో ప్రారంభం కావాలి. అది వైదిక పద్ధతి. మరి రాలిపోవడంతో అది ముగిసిపోవాలి. మరి ఇప్పుడు ఏదైతే ఈ పాశ్చాత్య విధానం ఏదైతే ఉందో, అంటే ఈ డిసెంబర్ 31తో సంవత్సరం ముగవడం అనేది మరి పాశ్చాత్య దేశాల్లో ఎక్కడైనా వాళ్ళకి వర్తిస్తుందేమో కానీ ముఖ్యంగా భారతదేశంలో అయితే ఇది ఏ విధంగానూ కూడా వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు ఇది చిగురించే కాలం కాదు, ఇదేమిటిది రాలిపోయేటువంటి సమయం అన్నమాట. సో అందుచేత ఏదైతే డిసెంబర్ 31 ఈ విధంగా జరుపుకోవడం అనేది శాస్త్రానికి ఏ విధంగానూ కూడా సమ్మతం కానటువంటి విషయం. అది కూడా మనం ప్రారంభం అనేది చేసినప్పుడు ఎప్పుడైనా సరే ప్రారంభం అనేది శుభప్రదంగా జరగాలి. అది కూడా ఎలా జరగాలి? అది సూర్యోదయంతో జరగాలి. మరి అందుకే మనం చూస్తే ఈ ఉత్తరాయణ కాలం, ఉత్తరాయణం మనకి ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం? మకర సంక్రాంతి సమయంలో మనకి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఉత్తరాయణ కాలంలో ఎందుకంటే చూడండి మనకి తూర్పు మరియు ఉత్తరం అనేవి పుణ్యప్రదమైనటువంటి దిక్కులు అన్నమాట. కాబట్టి సూర్యుడు ఆయన తూర్పున ఉదయిస్తాడు, కానీ ఉత్తరాయణం అంటే ఆయన ఎటువైపు వెళుతుంటాడు? ఉత్తరం వైపుకి వెళుతుంటాడు. కాబట్టి అది చాలా పుణ్యప్రదమైనటువంటి సమయం అన్నమాట. ఎందుకంటే మన దిక్కులు తూర్పు అనేది ఏ విధంగానే మనం నిర్ణయిస్తాం, ఎటు సూర్యుడు ఉదయిస్తే అదే తూర్పు, అంతే కదా. మరి జనవరి 14కి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత మకరం నుంచి కుంభం ఎప్పుడు వెళ్తాడు ఆయన అంటే మనం నెల రోజులు లెక్క వేసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి 14కి ఆయన కుంభరాశిలోకి వెళతాడు. మకరం, కుంభం తర్వాత మీనం. మార్చి 14కి ఆయన ఎక్కడికి వెళతాడు? మీనరాశిలోకి వెళతాడు. ఏప్రిల్ 14కి ఆయన మళ్ళీ మేషరాశిలోకి వెళతాడు. మనకి ఉగాది ఎప్పుడు వస్తుంది? ఏ నెలలో వస్తుంది ఉగాది? ఏప్రిల్ నెలలో వస్తుంది ఎక్కువ శాతం. ఇప్పుడు అరుదుగా మార్చి నెలాఖరులో రావచ్చు, కానీ దాదాపుగా ఏప్రిల్లో మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా చూసినా సూర్యుడు కూడా మళ్ళీ మేషంలోకి ప్రవేశించేది ఎప్పుడంటే ఏప్రిల్ 14. అలాగే చంద్రుడు కూడా మరి మనకి చైత్రమాసం ప్రారంభమయ్యేది కూడా ఇప్పుడు ఉగాది కూడా మనకి వీడు చెప్పుకున్నాం ఏప్రిల్ నెలలో వస్తుందన్నమాట. కాబట్టి సౌరమానం ప్రకారము, చాంద్రమానం ప్రకారము కూడా ఏప్రిల్ సమయంలో నూతన సంవత్సరం ప్రారంభం కావాలి. సూర్యుని గమనాన్ని లెక్కేసుకున్నా, చంద్రుని గమనాన్ని లెక్కేసుకున్నా. అందుచేత ఈ డిసెంబర్ 31 అయిపోయిన తర్వాత జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం అనేది అది ఏ విధంగానూ కూడా అసలు సరిపోలన్నటువంటిది అన్నమాట. ఎందుకంటే మరి ఇది శిశిరంలో ఉన్నటువంటి సమయం ఇది. కాబట్టి ఇది అసంబద్ధమైనటువంటిది, మనం అర్థం చేసుకోవాలి. మరి ఏదైనా ప్రారంభించినప్పుడు కూడా మనం శుభప్రదంగా ప్రారంభం కావాలి. అది ఎలా ప్రారంభం కావాలి? ప్రాతకాలంలో ప్రారంభం కావాలి, అంతేగాని అర్ధరాత్రి ప్రారంభం కాకూడదు. అర్ధరాత్రి ప్రారంభం అయ్యేవన్నీ కూడా అవి అశుభప్రదమైనటువంటివి. మరి వీళ్ళు ఏం చేస్తారంటే మరి డిసెంబర్ 31 రాత్రి
నూతన సంవత్సరం ప్రారంభమవుతుందనే దాన్ని చీకటిలో ప్రారంభమయ్యేదంతా కూడా ఏమిటంటే తమో గుణంతో కూడుకున్నటువంటి అవుతుంది. తమో గుణంతో కూడుకున్నటువంటిది. మరి తమో గుణంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఎలా ఉంటాయి? అన్నీ కూడా పాపకృత్యాలే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చీకటి అనేది నిశాచరులు పనిచేసేటువంటి సమయం అన్నమాట. అంటే చెడు శక్తులు ప్రబలంగా ఉండేటువంటి సమయం. అందుకే ఏదైతే ఈ విధానం ఉందో డిసెంబర్ 31 రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత నూతన సంవత్సరం ప్రారంభం కావడం అనేది అందుకే వీళ్ళన్నీ కూడా పాపకృత్యాలు చేస్తారు సాధారణంగా చూసినట్లయితే. విపరీతమైనటువంటి మద్యపానం చేయడం, లేకపోతే తీవ్రమైనటువంటి జీవహింసకు పాల్పడడం, అనేకమైనటువంటి జీవులను సంహరించడం, ఈ విధంగా పాపంతో ప్రారంభించేవన్నీ కూడా మనకి భగవద్గీతలో కూడా మరి కృష్ణుడు చెప్తున్నాడు. చూడండి, ఉదాహరణకి ఆయన ఏమంటాడు? మూఢగ్రాహీణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదాహృతం అని చెప్పి అంటాడు. ఏమంటాడంటే, తనను తాను హింసించుకునుటచే కానీ ఇతరులకు హాని లేదా నష్టమును కలిగించుట కొరకు మూఢత్వముతో చేయబడు తపస్సు తమో గుణమునకు సంబంధించినదని చెప్పబడును. వాడు ఏం చేస్తారు? జాగరణ చేస్తారు. చాలామంది అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండి, అది మెలకుగా ఉన్నటువంటి తపస్సే. కానీ ఇక్కడ ఏమంటున్నారు? అది తమో గుణముకు సంబంధించినటువంటిది అని చెప్పి అంటున్నారు. మరి తమో గుణంతో ప్రారంభించిందంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఏదైనా సరే సత్వగుణంలో మనం ప్రారంభించాలి. కానీ తమో గుణంలో ప్రారంభిస్తే అది నష్టాన్ని చేకూరుస్తుంది అన్నమాట అంతా కూడా. అందుచేత ఇది ఏ విధంగా కూడా తగినటువంటిది కాదు. మరి మనం ఏదైనా ప్రారంభించినప్పుడు శుభప్రదంగా దాన్ని ప్రారంభించాలి. అలాగే అందరి యొక్క ఆశీస్సులను మనం స్వీకరించాలి. మరి ముఖ్యంగా ఎవరి యొక్క ఆశీస్సులను మనం స్వీకరించాలి అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉన్నతి సాధించినటువంటి వాళ్ళు ఉన్నారో, అలాగే భగవత్ స్మరణతో అది ప్రారంభించాలి. కానీ ఇవన్నీ కూడా పూర్తిగా అసలు విధి నియమాలన్నీ కూడా పూర్తిగా అవి ఉల్లంఘించబడతాయి. మనం చూసినట్లయితే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటివి మరి తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అందుచేత ఇది ఏ విధంగానూ కూడా శుభప్రదమైనది కాదు. ముఖ్యంగా భారతదేశంలో మరి ఇప్పటికీ కూడా మరి భారతదేశానికి నామమాత్రపు స్వాతంత్ర్యం అని వచ్చి ఇప్పటికే దాదాపుగా 70 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. అయినా సరే మనం ఇంకా కూడా పాశ్చాత్యమైనటువంటి భావజాలంలోనే ఉన్నాం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కోరుకున్నారు 17వ శతాబ్దంలో లార్డ్ మెకాలే అనేటువంటి వాడు మరి వాళ్ళు అనుకున్నారు ఈ భారతదేశాన్ని మనం ఎలా దీన్ని జయించాలి అంటే, వాళ్ళు అనుకున్నారు భారతదేశాన్ని జయించాలంటే వేరే ఏ విధంగానూ సాధ్యం కాదు, ముందు వారి యొక్క విద్యా విధానాన్ని మనం భ్రష్టుపరచాలని చెప్పి అనుకున్నారు. అందుకే ఈ ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రారంభించారు. వాళ్ళు ఏం కోరుకున్నారంటే భారతీయులు వారి యొక్క రంగులోనూ వారు రక్తంలోనూ భారతీయులై ఉండాలి, కానీ వాళ్ళ యొక్క భావజాలం అంతా కూడా పాశ్చాత్యమై ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది, అంతే కదా. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి మన యొక్క భావజాలం అంతా కూడా ఇప్పుడు భారతదేశంలో ఏదైతే మనం చేస్తున్నామో అంతా కూడా పాశ్చాత్య విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఉదాహరణకి సంవత్సరం యొక్క లెక్క ఏదైతే మనం చూస్తే అది కూడా పాశ్చాత్య విధానమే. అయితే భారతదేశంలో మనం చూస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక సంవత్సరం మనం చూసినట్లయితే ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్లో మొదలవుతుంది ఆర్థిక సంవత్సరం. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆర్థిక సంవత్సరం అన్నమాట. ఎందుకని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభిస్తారంటే కారణం అదే. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు అలాగే చంద్రుడు ఇద్దరు కూడా మరి కొత్తగా మేషరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది కాబట్టి అందుచేత అప్పుడు ప్రారంభిస్తారు. సో ఇతరులను మనం ఏదైనా ఒక కార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు మనం బెస్ట్ విషెస్ అని చెప్పంటాం, అంటే శుభాకాంక్షలు మనకు అవసరం. శుభాకాంక్షలు అంటే ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మరొకరిపై ఆధారపడి ఉంటారు.
ఎవరు కూడా ఇక్కడ స్వతంత్రులు కారనమాట. ప్రతి ఒక్కరు కూడా పరతంత్రులే. అందరూ ఎవరో ఒకరిపై ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళమే. ఇలాంటి పరిస్థితుల్లో మనకి అందరి యొక్క సహకారం కావాలి. అందరి యొక్క ఆశీస్సులు మనకు అవసరం. మరి అందరి యొక్క ఆశీస్సులు అంటే అందుకే వైదిక సంస్కృతిలో ఏ కార్యక్రమం చేసినా, ఏ ఉత్సవం చేసినా సరే అన్ని జీవులను కూడా సంతృప్తిపరచడం అనేది మనం చూస్తాం. ఆ! మన యొక్క పండుగలు మనం చూస్తే వైదికమైనటువంటి పండుగలు గాని ఇవన్నీ కూడా మనం చూస్తే చివరికి కుక్కల్లాంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రసాదాన్ని పెట్టడం, వాటికి కూడా కొంత ఆహారాన్ని ఇవ్వడం, ముఖ్యంగా ఆవులని చక్కగా వాటికి మేత పెట్టడం, అలంకరించడం. అలాగే అన్ని వర్గాల వారికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరికీ కూడా మరి అన్నప్రసాదాన్ని వితరణ చేయడం. ఈ విధంగా ఏదైనా శుభకార్యం చేయాల్సి వచ్చినప్పుడు అందరినీ కూడా ముందు సంతృప్తిపరచాలన్నమాట. అందుకే మన వైదిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏ కార్యక్రమం జరిగినా సరే ఏం చేస్తారు, అతిథులందరినీ పిలుస్తారు కదా, స్నేహితులు, తెలిసిన వారందరినీ కూడా పిలుస్తారనమాట. పిలిచి వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరుస్తారు ముందు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఎందుకంటే అందరి యొక్క ఆశీస్సులు ఉంటేనే మనం ఏ కార్యమైనా చేయగలం అనేది అవగాహన. అయితే మొట్టమొదట ఏం చేస్తాం, మనం భగవంతుని సంతృప్తిపరుస్తాం. ఏ కార్యమైనా సరే మనం ఏం చేయాలంటే మొట్టమొదట ఎవరిని సంతృప్తిపరచాలి, భగవంతుని సంతృప్తిపరచాలి. భగవంతుని సంతృప్తిపరిచిన తర్వాత మరి బ్రాహ్మణులను సంతృప్తిపరచాలి. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే పెద్దవారైన వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాలి. అందుకే మనం ఏ సంస్కారమైనా సరే, అది గర్భాధాన సంస్కారం కావచ్చు, అన్నప్రాసనం కావచ్చు, లేదా అక్షరాభ్యాసం కావచ్చు, లేదా ఉపనయన సంస్కారం కావచ్చు, ఏ సంస్కారం అయినా సరే ప్రతిదానిలో కూడా ఖచ్చితంగా పెద్దలు, బ్రాహ్మణులు, భగవంతుడు ముగ్గురు ఉండాల్సిందే. అందుకే బ్రాహ్మణుడు తప్పనిసరి. అతడు ఏం చేస్తాడు, భగవంతుని సంతృప్తిపరుస్తాడు. అలాగే పెద్దలందరినీ కూడా మనం ఆహ్వానించాలి. ఆ విధంగా పెద్దలందరి యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. అంతేకాకుండా ఈ అధమమైనటువంటి జీవజాతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం సంతోషపరచాలి. ఎప్పుడైతే అందరూ కూడా ఆనందిస్తారో అప్పుడు ఆ కార్యం చక్కగా జరుగుతుందన్నమాట. కానీ ఈ పాశ్చాత్య విధానంలో ఇప్పుడు మనం చూస్తాం, ఈరోజు ఏదైతే నూతన సంవత్సరం అని అనుకుంటారో అది అందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బాధకు గురి చేస్తారన్నమాట. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎవరైతే దీనులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా మనం వారిని దుఃఖానికి గురి చేయకూడదు. చూడండి, వైదిక విధానం ఉంది. అందుకే వైదిక విధానాన్ని అనుసరించి 5గురు ఎప్పుడు కూడా సంరక్షించబడాలి సమాజంలో అని చెప్పబడుతుంది. ఎవరు 5గురు? ఏ 5గురు సంరక్షించబడాలి సమాజంలో? బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, వృద్ధులు, పిల్లలు. చూడండి, ఈ 5గురు ఎప్పుడు కూడా సంరక్షించబడాలి అని చెప్పకూడదు. ముఖ్యంగా పాలకుల యొక్క బాధ్యత అన్నమాట 5గురు కూడా సంరక్షించబడేలా చూడడం. కానీ ఆధునిక సమాజంలో మనం చూస్తాం 5గురికి రక్షణ అనేది ఉండదు. అసలు ఈ బ్రాహ్మణ సంస్కృతికి ప్రోత్సాహమే లేదు ప్రస్తుత సమాజంలో. ఇక గోవులు అంటారా, అవి వధించబడుతూ ఉన్నాయి, వాటికి రక్షణ లేదు. ఇక స్త్రీలు అంటారా, స్త్రీలంటే పూర్తిగా ఒక వ్యాపార పనిముట్టుగా మారిపోయారు స్త్రీలు అనేటువంటి వాళ్ళు. వ్యాపారానికి లేకపోతే వ్యక్తులు తమ యొక్క ఇంద్రియ భోగం కోసం వారిని వాడుకుంటూ ఉంటారు. అయితే ఏదో స్త్రీ విముక్తి అనేటువంటి పేరుతో మభ్యపెడుతూ ఉంటారు. స్త్రీలు ఏమనుకుంటారంటే మనకేదో మేలు జరుగుతుంది, లేకపోతే మనకి ఇంకా స్వాతంత్ర్యం వస్తుంది, లేకపోతే మనకి ఇంకా హక్కులు ఇవ్వబడుతున్నాయి అనుకుంటారు. కానీ ఇదంతా కూడా ఏమిటంటే వారిని దోచుకోవడం కోసం. కాబట్టి స్త్రీలకు రక్షణ లేదు. అలాగే ఇక వృద్ధులకి, ఏ కుటుంబంలో కూడా వృద్ధులకి రక్షణ లేదు. ఎందుకంటే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి మనం చూడొచ్చు. ఇక పిల్లలకి కూడా రక్షణ లేదు. ఎందుకంటే పిల్లలకు కూడా రక్షణ లేదు, ఎందుకంటే వారికి సరైనటువంటి సంస్కారం నేర్పేటువంటి వారు కూడా ఎవరు లేరు. వారిని ఏం చేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు అనమాట. అంటే వారిని తీసుకువెళ్ళి ఇంటర్నెట్కి అప్పచెప్పేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పిల్లలు అల్లరి చేయకుండా ఉండడం కోసం ఏం చేస్తారు, వాడికి ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ ఇచ్చేస్తే వాడు కూర్చొని వాడు ఆడుకుంటూ ఉంటాడు, వాడికి వాళ్ళలో వాడు ఉంటాడు. కాబట్టి వాడిని నాశనం చేస్తున్నారు. ఈ విధంగా ప్రస్తుత సమాజంలో ఎవరైతే రక్షించబడాలో ఆ 5గురికి కూడా రక్షణ లేదనమాట.
ఆ? ఇక ఏ కార్యం చేసినా ఏ విధంగా ఉంటుందంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగించే విధంగానే అన్ని కార్యాలు కూడా జరుగుతున్నాయి. మనం చూస్తాం, ఏదైనా ఎవరిదైనా పుట్టినరోజు అన్నారనుకోండి, వీడు పుట్టినందుకు గాను అనేకమైనటువంటి జీవులు చావాలి. అందరినీ పిలిచి ఏం చేస్తారు, దానికి ఏదో ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. పార్టీలో అన్ని రకాల జీవులు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, లేకపోతే చేపలు, రొయ్యలు, మొత్తం అనేకమైనటువంటి జీవజాతులని చంపడం అనమాట. ఆ విధంగా ఎలా శుభం కలుగుతుంది మనకి చెప్పండి. ముందు మనం శుభాన్ని కోరుకోవాలంటే ఇతరులకు మనం శుభం చేయాలి. ఇది ప్రకృతి నియమం. అప్పుడే మనకి శుభం అనేది జరుగుతుంది. మనం ఇతరులని క్షోభకు గురి చేసి మనం ఏ విధంగా శాంతియుతంగా ఉండగలం చెప్పండి. శిల ప్రభుపాదుల వారు అంటారు, అంటే ఈ కలియుగం అనేది ఇది కపట యుగం, ఇది అంటే ఏజ్ ఆఫ్ హిపోక్రసీ అని చెప్పి అంటాం. ప్రపంచ శాంతి బహుమతి ఇస్తూ ఉంటారు. మరి దలైలామా అందరికీ తెలిసిన వాడే. దలైలామాకి ప్రపంచ శాంతి బహుమతి ఇస్తారు. కానీ దలైలామా ప్రతిరోజు కూడా మాంసాహారం తింటాడు. చూడండి, చాలామందికి తెలియని విషయం. దలైలామా ప్రతిరోజు కూడా మాంసాహారం తింటాడు. మరి మనం మాంసాహారం తింటున్నామంటే మనం ఏ విధంగా మన జీవితంలో శుభాన్ని కోరుకోగలం చెప్పండి. అలాగే ప్రపంచ శాంతి సమావేశాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా శాంతి ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని దేశాల నుంచి వ్యక్తులు వస్తారు. వాళ్ళు శాంతి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళకి డిన్నర్, లంచ్ అన్నీ ఏర్పాటు చేస్తారు. అందులో అన్ని రకాల జీవులు ఉంటాయి. కుక్కల దగ్గర నుంచి, బొద్దింకల దగ్గర నుంచి, మిడతల దగ్గర నుంచి, కోళ్ళ దగ్గర నుంచి అన్నీ. ఎందుకంటే మరి ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు సునక మాంసం తింటారు, చండాలూరు వాళ్ళు. లేకపోతే కాంబోడియా, లేకపోతే ఈ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పాములు, మిడతలు లాంటివి తింటుంటారు. మరి అన్ని దేశాల వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సిన ఆహారం అంతా ఏర్పాటు చేయాలి. మరి ఈ విధంగా అనేకమైనటువంటి జీవుల్ని వధిస్తూ మనం ఏ విధంగా శాంతి గురించి మాట్లాడతాం చెప్పండి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనం చూస్తాం, ఈరోజు అర్ధరాత్రి అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం ఆనందాన్ని తీసుకురావాలి. మరి నూతన సంవత్సరం ఆనందాన్ని తీసుకురావాలంటే ముందు నువ్వు ఇతర జీవులకు ఆనందాన్ని పంచాలి. కానీ నూతన సంవత్సరం పేరుతో అనేకమైనటువంటి చూస్తాం కదా, ఈరోజు అర్ధరాత్రి ఎన్ని జీవులు ప్రాణాలు కోల్పోతాయి, ఎన్ని చేపలు, ఎన్ని రొయ్యలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, లేకపోతే గొర్రెలు, ఇవన్నీ కూడా పక్షులు ఎన్ని ప్రాణాలు కోల్పోతాయి. కానీ వైదికమైనటువంటి దృక్పథం ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది వైదిక నినాదం అన్నమాట. సర్వే జనా అంటే ఇక్కడ అర్థం జనులు అంటే మనుషులు ఒకళ్ళే అని కాదు అర్థం. జనా అంటే జన్మ తీసుకునేటువంటి వారు అని చెప్పి అర్థం. అంటే 84 లక్షల జీవరాశులు కూడా, అంటే భౌతిక శరీరాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరూ అని అర్థం. ఇప్పుడు వైదిక నినాదం ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ కూడా, జనులందరూ కూడా సుఖంగా ఉండాలి. కానీ ఈ పాశ్చాత్య దృష్టి ఏమిటంటే మనిషి ఒకటే సుఖంగా ఉండాలి, మిగతా జీవులన్నీ కూడా మనిషి సుఖం కోసం ఉన్నవే. కాబట్టి మనిషి ఇతర జీవులన్నింటినీ కూడా వధించి తినొచ్చు. చూడండి, ఇది పూర్తి వ్యతిరేకం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం నూతన సంవత్సరం మనం అనుకుంటున్నాం, పైకి ఏం చెప్తాం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరికీ ఆనందం లభించాలి. కానీ మనం ఇతరులకు దుఃఖాన్ని పంచుతూ, అది కూడా ఎవరైతే రక్షించబడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే దీనులైనటువంటి వారు ఉన్నారో, ఏవైతే మూగజీవాలు అనేటువంటివి ఉన్నాయో వాటిని మనం రక్షించాలి. మరి ఎవరినైతే రక్షించాలో వారినే మనం వధిస్తూ ఏ విధంగా మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం. ఇది ఎలాగో కొత్త సంవత్సరం కాదు, అందులో సందేహం లేదు. ఒకవేళ అనుకున్నా కూడా నీకు శుభం జరిగేటువంటి అవకాశం ఎలాగో లేదు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇతర జీవులను, అంటే నీకు శుభం జరగాలని నువ్వు చేసేటువంటి కార్యంలో నువ్వు అశుభానికి పాల్పడుతున్నావు. ఈ విధంగా మరి జనులు అజ్ఞానం కారణం చేత ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియకపోవడం చేత మనకి చూసినట్లయితే 16వ అధ్యాయం చివరిలో కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడు చూడండి, యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం అని చెప్పి అంటాడు. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువారు పరిపూర్ణత్వమును కానీ, సుఖాన్ని కానీ, పరమగతిని కానీ పొందజాలరు.
కాబట్టి అనేకమైనటువంటి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఏ సంవత్సరం కూడా శుభం కలగటం లేదు. మరి రాబోయే సంవత్సరం కూడా శుభం కలుగుతుందని ఎలా ఆశిస్తాం మనం? అవునా కదా? ఆ! కాబట్టి ఇదంతా కూడా ఊరికే ఏమిటంటే అర్థం పర్థం లేనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఇది ఏ విధంగానూ శాస్త్రబద్ధం కాదు. నూతన సంవత్సరం ప్రారంభం కావడం లేదు ఇప్పుడు. అయితే జనులేమిటంటే లభించే ప్రతి అవకాశాన్ని కూడా ఇంద్రియభోగం కోసం వాడుకుంటారు. అంతే కదా! మనం చూస్తాం ఇప్పుడు రాబోయే సంక్రాంతి ఉంది. ఆ సంక్రాంతి మరి ఇది పుణ్యకాలం ఇది. ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ కాలం వస్తుంది. మరి దాన్ని పాపకార్యాలు చేయడానికి వాడుకుంటారు. అవునా కదా? సంక్రాంతి అనగానే ఏం చేస్తారు? అనేకమైనటువంటి జీవులను వధిస్తారు. లేకపోతే జూదం ఆడతారు, వ్యభిచరిస్తారు. కాబట్టి శుభం చేయాల్సినటువంటి రోజున అశుభానికి పాల్పడతారు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒక పవిత్రమైనటువంటి రోజున, పుణ్యప్రదమైనటువంటి రోజున మనం ఏది చేస్తే అది 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. శుభప్రదమైనటువంటి పర్వదినాలు ఏవైతే ఉన్నాయో, పర్వదినాల్లో మనం పుణ్యకార్యాలు చేస్తే అవి 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కానీ పాపకార్యాలు చేస్తే ఏమవుతుంది? 10 రెట్లు ఎక్కువ పాపం వస్తుంది. కానీ అజ్ఞాన కారణం చేత జనులు ఏం చేస్తున్నారు? ఈ పుణ్యం చేయాల్సినటువంటి, తపస్సు చేయాల్సినటువంటి పుణ్య పర్వదినాల్లో వాళ్ళు పాపకార్యాలు చేయడం వల్ల వాళ్ళ జీవితాన్ని వాళ్ళు స్వయంగా నాశనం చేసుకుంటున్నారు. దానికంటే ఏమి చేయకుండా ఉండడం మేలు. కానీ ఏవైతే చేయకూడనివి ఉన్నాయో అవి చేసి ఇంకా అశుభాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అది జరుగుతుంది ప్రస్తుతం. కాబట్టి ఆ విధంగా శాస్త్ర విధులను మనం త్యజించి ఇష్టానుసారము వర్తించడం, దానివల్ల మన పరిపూర్ణత్వాన్ని, సుఖాన్ని, పరమగతిని పొందలేము. ఎందుకంటే మరి మానవ జన్మ అనేది ఉంది ఒక ఉద్దేశం కోసం. అందుకే కృష్ణుడు అంటాడు మళ్ళీ 16వ అధ్యాయం 24వ శ్లోకంలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అంటాడు. ఏమంటాడు? అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అంటే ఏం చేయాలో, అకార్యమననేమో చేయకూడని పని అంటూ ఏమిటో అవగాహన చేసుకోవాలి, తెలుసుకోవాలి. అలాంటి నియమ నిబంధనలను తెలుసుకొని మనిషి కర్మ చేస్తే అతడు క్రమముగా ఉద్ధరింపబడతాడు. అది ఇక్కడ విషయం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ స్పష్టంగా చెప్పారు. మనిషి శాస్త్ర నియమాల ద్వారా ఏం చేయాలో ఏం చేయకూడదో అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం ఏమిటి అసలు? అంటే శాస్త్రం నుంచి తెలుసుకోవాలి. మరి ఏమిటి మనకి ముఖ్యంగా ఈ భగవద్గీత మనకి భగవంతుడు ద్వాపర యుగం అంతంలో అంటే కలియుగానికి ముందు ఇచ్చినటువంటి సందేశం. అంటే ముఖ్యంగా కలియుగ జనుల కోసం ఇవ్వబడినటువంటిది. కలియుగ జనుల కోసం ఆయన సకల ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనకి ఇచ్చేసాడు అనమాట. అందుకే దీన్ని గీతోపనిషత్తు అని చెప్పి అంటారు. దీనిని భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతను మనం విస్మరించి ఏ విధంగా మనం సరైనటువంటి దిశానిర్దేశాన్ని పొందగలం? ఎందుకంటే దాదాపుగా ఎవరు కూడా భగవద్గీతను అధ్యయనం చేయడం లేదు సమాజంలో. మరి భగవద్గీతను అధ్యయనం చేయకపోతే మనకి ఏం చేయాలో ఏం చేయకూడదు ఎలా అర్థమవుతుంది? చూడండి. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. మరి తర్వాత అర్జునుడు అడుగుతాడు, మరి శాస్త్ర గ్రంథ నియమాలని పాటించకుండా తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించే వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల అని అడుగుతాడు. చూడండి. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠాతు కాకృష్ణ సత్వమాహు రజస్తమః అని చెప్పంటారు. ఇప్పుడు జరిగేది అదే కదా. శాస్త్ర గ్రంథాల యొక్క నియమాలను పాటించకుండా ఏం చేస్తారు? వాళ్ళు ఏదో ఒక దానిపై శ్రద్ధ కలిగి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతారు. మరి దానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత 17వ అధ్యాయంలో మనం చూడొచ్చు అనమాట. శ్రద్ధాత్రయ విభాగములు అని చెప్పి అన్నారు. వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. చూడండి. తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు భూత ప్రేతములను పూజిస్తారు అని చెప్పి అన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తాం జనులందరూ కూడా ఎవరో చనిపోయినటువంటి రాజకీయ నాయకులను లేదా స్వాతంత్ర సమర యోధులను లేకపోతే సాధారణమైనటువంటి మనుషుల్ని పూజిస్తుంటారు. అంటే వాళ్ళందరూ చనిపోయినటువంటి వాళ్ళు. పైగా వాళ్ళకి
ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత్యేష్టి కూడా జరగనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వైదిక సంస్కృతికి సంబంధించిన వాళ్ళు కాకపోవడం వల్ల మరి వాడికి పిండ ప్రదానం లాంటివి ఏమీ జరిగి ఉండవు. మరి ఆ విధంగా పిండ ప్రదానం లాంటివి జరగనటువంటి వాళ్ళు భూత ప్రేతాలుగా ఉంటారు. ఆ! ముఖ్యంగా మనం చూస్తుంటాం కలియుగంలో ఈ అనేక రకాల బాబాలను పూజించడం. షిరిడీ సాయిబాబా, లేకపోతే పుట్టపర్తి సాయిబాబా ఇలాంటి వాళ్ళని పూజిస్తూ ఉంటారు. ఆ! మరి వాళ్ళకసలు వైదిక సంస్కృతికి, ముఖ్యంగా షిరిడీ సాయిబాబా లాంటి వాళ్ళైతే అసలు వైదిక సంస్కృతికి సంబంధమే లేదు అసలు వాళ్ళకి. మరి వాళ్ళు ఏ కోవలోకొస్తారంటే భూత ప్రేతాల యొక్క కోవలోకొస్తారు. శాస్త్రాన్ని, భగవద్గీతను అనుసరించి చూసినట్లయితే. ఎందుకంటే ఈరోజు చాలామంది చూస్తుంటాం. ఎవరైతే కొంతమంది శ్రద్ధాళువులైనటువంటి హిందువులుగా చెప్పబడేవాళ్ళు ఈరోజు అర్ధరాత్రి వెళ్ళి బాబా మందిరాలకు వెళ్ళి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అవి చేయించుకుంటూ ఉంటారు. చూడండి. అర్ధరాత్రి సమయంలో ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళి భూత ప్రేతాలను పూజిస్తూ ఉంటారనమాట. వారికి ఏ విధంగా మరి హ్మ్, లాభం చేకూరుతుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ! ఇక్కడ చెప్పారు చూడండి. శాస్త్రముల యందు చెప్పబడిన తీవ్ర తపోనిష్టలను గర్వముతోనూ, అహంకారముతోనూ చేసేవారు, కామరాగములచే ప్రేరేపింపబడిన వారు, మూఢులు, పంచభూతాత్మకమైన దేహాన్ని మరియు ఆ దేహంలో ఉన్న పరమాత్మను కూడా కష్టపెట్టేవారు అసురులుగా తెలియబడతారని చెప్పి అంటున్నాడు చూడండి. సో ఇవన్నీ కూడా ఆసురికమైనటువంటి, ఎందుకంటే అసురులు చేసే కార్యాలు వాళ్ళకి ఉపయోగపడవు, అలాగే ఇతరులకు కూడా అశాంతిని కలగజేస్తాయి అన్నమాట. ఆ? మరి ఈరోజు మనం చూస్తాం వాళ్ళు ఏ విధమైనటువంటి ఆహారాలను తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పారు ఎలాంటివి. భుజించడానికి 3 గంటలకు ముందు వండబడినవి, రుచిహీనమైనవి, చెడు వాసనతో కూడి కుళ్ళినటువంటివి, ఇతరులు తినగా మిగిలినవి మరియు నిషిద్ధ పదార్థములతో కూడినవి అయిన ఆహారము తమో గుణమునందున్న వారికి ప్రీతికరములైనవి. ఈరోజు అందరూ ఏం చేస్తారు? ఆ? మద్యం తాగుతారు. మరి మద్యం అనేటువంటిది ఏమిటది? ఆ? అది కుళ్ళినటువంటిది అనమాట. ఫెర్మెంటెడ్. మద్యం ఎలా తయారవుతుంది? దాన్ని ఫెర్మెంట్ చేస్తారనమాట. ఫెర్మెంట్ చేయడం అంటే కుళ్ళబెట్టడం వల్ల ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. అది తీసుకుంటారు. ఇతరులు తినగా మిగిలినటువంటిది చూడండి. ఇతరులు తినగా మిగిలినటువంటిది చూస్తుంటాం మనం. ఈరోజు ఏదో ఆనందంలో వాళ్ళ యొక్క స్నేహాన్ని ఒలకపోస్తున్నట్టుగా ఒకటి తాగింది ఇంకొకటి తాగుతాడు నోట్లో పెట్టుకొని. ఒకటి తిన్నది ఇంకొకటి తింటాడు. అదే కేక్ ముక్క తీసుకొని ఏదో ఏం చేస్తారు, పెద్ద కేక్ ఒకటి కోసి మొత్తం ముక్కలు ఒకటి నోట్లో ఒకటి కూరుకుంటూ ఉంటారు. భగవద్గీతలో చెప్పబడింది. నిషిద్ధ పదార్థములు. నిషిద్ధ పదార్థములు అంటే ఏమిటి? మాంసం, గుడ్లు, చేపలు, ఇవన్నీ కూడా నిషిద్ధ పదార్థములు అన్నమాట. మరి నిషిద్ధ పదార్థములతో కూడినటువంటి ఆహారాన్ని వాళ్ళు తింటారు ఇప్పుడు. స్పష్టంగా ఉంది భగవద్గీతలో. ఇవన్నీ కూడా తమో గుణంతో కూడుకున్నటువంటివి అని చెప్పి. ఇంకా ఏం చేస్తారు చూడండి. శాస్త్ర నిర్దేశముల పట్ల గౌరవం లేకుండా, ప్రసాద వితరణం కానీ, వేదమంత్ర పఠనం కానీ, పురోహితాదులకు సంభావనలు కానీ లేకుండా శ్రద్ధారహితముగా చేయబడేటువంటి కార్యాలను కూడా చేస్తారు ఈరోజు. అవునా? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈరోజు మరి చాలా గొప్పగా అట్టహాసంగా చేస్తారో అందులో శాస్త్ర నిర్దేశాల పట్ల గౌరవం ఏమైనా ఉంటుందా వాళ్ళకి? ఉండదు. ప్రసాద వితరణ ఏమైనా ఉంటుందా అందులో? ప్రసాద వితరణ ఉండదు. వేదమంత్ర పఠనం ఏమైనా ఉంటుందా? అసలే ఉండదు. ఏముంటుంది? సినిమా పాటలు, లేకపోతే అర్థం పర్థం లేనటువంటివి, ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయన్నమాట. పురోహితాదులకు సంభావనలు కానీ అలాంటివి ఉండవు ఇందులో. కాబట్టి ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట శ్రద్ధాత్రేయ విభాగంలో. తర్వాత మనం చదివాం, తనకు తాను హింసించుకున్నట్టు చేయగాని ఇతరులకు హాని లేదా నష్టమును కలిగించుట కొరకు మూఢత్వముతో చేయబడు తపస్సు తమోగుణానికి సంబంధించినది. కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా తమోగుణానికి సంబంధించినటువంటివి అనమాట. ఇంకా అపవిత్ర ప్రదేశమునందు తగని కాలమందు అపాత్రులకు చేయబడు దానము లేదా తగిన వ్యక్తులకు శ్రద్ధా గౌరవములు లేకుండా చేయబడు దానము తమోగుణానికి సంబంధించినదని చెప్పబడును. ఇవి కూడా ఈరోజు జరుగుతాయి. హరే కృష్ణ. సో కాబట్టి అందుకే మరి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి. ఎందుకంటే ఇంకా మనకి ఇప్పుడు ఈ
మార్గశీర్ష మాసం వాస్తవానికి ఆ, ముగిసింది. ఈరోజు పాడ్యమి కాబట్టి నూతన మాసం మొదలైంది. ఆ, పుష్యమాసం ప్రారంభమైందనమాట. కాబట్టి దీనికి ముందు మార్గశీర్ష మాసంలో మనం చూసినట్లయితే ఆ, కృష్ణుడు భగవద్గీతను బోధించినటువంటి ఈ సమయం అన్నమాట. కురుక్షేత్రంలో మరి ఈ మోక్షద ఏకాదశి, అంటే మొన్న వచ్చినటువంటి ఏకాదశి కాకుండా దానికి ముందు ఉన్నటువంటి ఏకాదశిని మోక్షద ఏకాదశి అని చెప్పన్నారు. ఆ రోజునే కృష్ణుడి భగవద్గీతను ఉపదేశించడం జరిగిందనమాట. మరి భగవద్గీతను ఎప్పుడు ఉపదేశించాడైనా మరి రాబోయేది ఏమిటి అంటే మరి జనవరిలో మనం చూస్తే ఉత్తరాయణం వస్తుంది మనకి. చూడండి, భీష్ముడు దాదాపుగా 57 రోజుల పాటు వేచి ఉంటాడు ఇది ఉత్తరాయణం కోసం. చూడండి, ఉత్తరాయణం రాగానే ఆయన మరి భగవంతుని దర్శిస్తూ ఆయన తన యొక్క చివరి శ్వాసను విడిచిపెడతాడు. ఈ విధంగా మనం శాస్త్రబద్ధంగా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుని మనం వ్యవహరించాలి. కానీ మూఢత్వంతో ఏదో అందరూ చేస్తున్నారు కదా, లేకపోతే మనకు బాగుంది కదా అని చెప్పి చేస్తే దానివల్ల మనం విలువైనటువంటి మానవ జన్మను వృధా చేసుకొని మనం అధోగతి పాలైనటువంటి వాళ్ళం అవుతాం. హరే కృష్ణ. భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ.